అన్హా టూ డాన్స్ స్కూల్ అని ఒక బ్యాలే డాన్స్కి వెళ్తుంది. ఇక్కడ డాన్స్ ఎలా నేర్పిస్తారని వీడియో చేద్దాం అనుకున్నాను. ఈ అన్హా బ్యాలే డాన్స్ స్కూల్ చాలా ప్రెటీ అనిపిస్తుంది నాకు. ఈ ప్లేస్ ప్రెటీ కలర్స్, ప్రెటీ ఇంటీరియర్ చాలా మంచిగా అనిపిస్తుంది. వీళ్ళకి ఆల్ ఓవర్ యూఎస్ ఒక పెద్ద చైన్ ఉందన్నమాట. సో ఏ లొకేషన్ అయినా సరే ఇంతే ప్రెటీగా ఉంటుంది, కొంచెం సిమిలర్గా ఇలానే ఉంటుంది. నేను వీడియో తీసుకుందామని చెప్పి ఐ వెంట్ దేర్ లైక్ హాఫ్ అవర్ బిఫోర్. సో అందుకని కిడ్స్ ఎవరు అప్పటికి రాలేదు క్లాస్కి. ఈ వీకెండే డాన్స్ రిసైటల్ ఉంది. సో దే ఆర్ ఆల్సో ప్రాక్టీసింగ్ ఇన్ దిస్ వీడియో. అదే నన్ను వేసుకునేది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ యూ హౌ యూ లుక్ ఇన్ దట్ డ్రెస్ అన్హా. వావ్, చాలా బాగుంటావు కదా నువ్వు ఆ డ్రెస్లో, ప్రిన్సెస్ రెపన్సిల్ లాగా. డాన్స్ రిసైటల్ కూడా ఇదే వీడియోలో పెట్టాను ఎండింగ్కి. Don't miss that part as well. ఈ స్కూల్లో ఫస్ట్ దిల్ స్టార్ట్ విత్ ఎంగేజింగ్ యువర్ కిడ్స్. అంటే ఏదో ఒక విధంగా డాన్స్కి వాళ్ళని అటెన్షన్ తీసుకురావాలి అని చెప్పి దిల్ ట్రై ఎంగేజింగ్ విత్ ద కిడ్స్ అండ్ దెన్ స్లోలీ దిల్ స్టార్ట్ విత్ కపుల్ మూమెంట్స్, ఫ్లెక్సింగ్ యువర్ లెగ్స్ అండ్ టోస్, ఇలా అన్నీ. Butterfly, fly so high, fly so high, you can reach the sky. Butterfly, butterfly, come back down, softly and gently to the ground. Good job! Yay! So, ఇప్పుడు అన్హా చేసింది బటర్ఫ్లై డాన్స్ అనమాట. టిప్పీ టోస్ లాగా పైకి పెట్టి వింగ్స్ ఊపుతున్నట్టు చుట్టూ ఒక రౌండ్ వేయాలి, ఒక రౌండ్ 2 rounds. సో దట్ ఈస్ వాట్ దే యూజువలీ స్టార్ట్ విత్. దిస్ ఈస్ ఫర్ ఆల్ ద పేరెంట్స్, ఎస్పెషలీ ఇండియన్ పేరెంట్స్ ఇన్ ద యూఎస్, బికాస్ మనది ఒక ఇండియన్ యూట్యూబ్ ఛానల్ కాబట్టి. ఇండియన్ డ్యాన్స్ నేర్పించాలనుకుంటున్నాం, మాకు దగ్గరలో ఏమీ దొరకట్లేదు, అట్లీస్ట్ డ్యాన్స్ ఎక్స్పీరియన్స్ కావాలి మా పిల్లలకి అని అనుకుంటే దిస్ ఈస్ ద రైట్ ప్లేస్. I don't know if they allow sons, but daughters కి ఎస్పెషలీ టూ స్కూల్ అని టైప్ చేసి నియర్ బై లొకేషన్లో చూసుకోండి. ఎంతే ప్రెటీగా ఉంటుంది ఏ ప్లేస్ అయినా సరే. ఒక మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి మీ కిడ్కి అని అనుకుంటే దిస్ ఇస్ ద ప్లేస్. టీచర్స్ ఆర్ సో మ్యాజికల్. యువర్ డాటర్ విల్ హ్యావ్ లైక్ 45 good minutes here. So if you want, you can explore this place. Are you ready? Yeah, go! I love ballet! Beautiful! మా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అన్హాకి డాన్స్ రిసైటల్ ఒకటి ఉంది ఈ వీకెండ్ అని చెప్పి. సో దట్ ఈస్ వాట్ దే వర్ ప్రాక్టీసింగ్ ఇట్ ఫర్. లాస్ట్ 1.5-2 months నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. క్లాసెస్ ఎవ్రీ వీక్ 1 time ఉంటుంది. సో ఆ 1 timeలో వీళ్ళు దే యూస్ టు ప్రాక్టీస్. అండ్ ఇంటికి కూడా ఒక వీడియో సెండ్ చేశారు లైక్ a month ago. ఇంట్లో కూడా వీ ఆర్ ట్రయింగ్ టు ప్రాక్టీస్, బట్ యు నో హౌ దే ప్రాక్టీస్ విత్ పేరెంట్స్, రైట్, యూజువలీ. సో మేబీ నాట్ అ పర్ఫెక్ట్ డాన్స్ ప్రాక్టీస్ బిఫోర్ a recital, but you know how tiny they are. They are under 4 years. They are all 3 and 3.5 years old. అంటే ఆ ఏజ్లో డాన్స్ ప్రాక్టీస్ అంటే యు నో హౌ ఇట్ విల్ బీ, రైట్? ఇట్స్ నథింగ్ లైక్ డాన్స్ చేసేయాలి అని కాదు. వి జస్ట్ జాయిన్డ్ హర్ ఇయర్ సో దట్ షీల్ గెట్ సమ్ టైమ్స్ విత్ ద కిడ్స్ అరౌండ్. అండ్ ఆల్సో మేబీ షీల్ ట్రై టు ఫాలో దోస్ ఇన్స్ట్రక్షన్స్ దట్ టీచర్ ఇస్ టెల్లింగ్ హర్. అదర్ దాన్ దట్ we didn't put like high expectations on her, like dance చేసేయాలి, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేయాలి అన్న ఎక్స్పెక్టేషన్స్తో అయితే we didn't put her here. You want to do that? Yeah.
సో రెసైటల్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత దే కంటిన్యూడ్ విత్ దేర్ నార్మల్ క్లాస్. అంటే క్లాస్లో డ్యాన్స్ స్టెప్స్ అన్నట్టు ఏముండదు, ఇట్స్ లైక్ ఎక్స్ప్లోరింగ్ ద బ్యాలే. సో బ్యాలే డ్యాన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తారు, లైక్ లిటిల్ స్టెప్స్, లైక్ టిప్పీ టోస్, లైక్ అ ట్వర్ల్, like a small steps, the positions in ballet dance ilantivi they'll try explore and try to do whatever teacher instructs. And then it's a story time. It's not like they'll read through a random storybook, but వాళ్ళకి ballet క్యారెక్టర్స్ స్టోరీ బుక్స్ ఉంటాయి. సో ఆ స్టోరీ బుక్స్లోంచి స్టోరీస్ వాళ్ళకి రీడ్ చేసి మధ్యలో ఇన్స్ట్రక్టర్ డ్యాన్స్ చేసి ఒక డ్యాన్స్ ఎక్స్ప్రెషన్స్ అనేవి వాళ్ళకి నేర్పిస్తారు. అండ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై అ క్యారెక్టర్ కలరింగ్ యాక్టివిటీ. సో వాళ్ళకు ఒక షీట్ ఇచ్చేసి కలర్స్ ఇస్తారు, కలర్ ద క్యారెక్టర్ అనమాట. అయిపోయిన తర్వాత పరిగెట్టుకొని వచ్చి షిల్ గివ్ మీ అ హగ్. అన్న ప్రతి డ్రెస్ వేసుకోబోతుంది రిసైటల్కి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. వీళ్ళ రిసైటల్ మాకు ఒక 1/2 hour దూరంలో ఉన్న ఒక హై స్కూల్ కమ్యూనిటీ హాల్లో జరిగింది. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. స్టేజ్ మీదకి వెళ్ళక ముందు కిందనంతా ఫుల్ డ్యాన్స్ చేసింది. లుక్ ఎట్ దోస్ ప్రెటీ టైనీ డీటెయిల్స్. ఇది ఒక రెపన్జిల్ థీమ్ డ్రెస్. సో తనకు ఒక ఆర్టిఫిషియల్ హెయిర్ పెట్టి ఐ ట్రై టు రెప్లికేట్ ద రెపన్జిల్ హెయిర్, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఆఫ్ కోర్స్. వైల్ వి ఆల్ వర్ వెయిటింగ్, షీ వాజ్ సో ఎక్సైటెడ్. ఎప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళాలి అన్నట్టు. We're going to yell I love ballet on the count of 3. Here we go. Ready? 1, 2, 3. They announced each class and Anhad వచ్చేసి లాస్ట్ బ్యాచ్ ఆఫ్ ద డే. Our next class is Miss Leany's, Monday 5:30 in West Palm Beach. Anha J. అన్హాకి నర్వస్నెస్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఐ వాజ్ లిటరలీ సో నర్వస్. All right, can we get real loud for our last group? Our అన్హా డ్యాన్స్ స్టార్ట్ అవ్వగానే షీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ మీ. అంటే నేను ఇలా లెఫ్ట్ నుంచి వెళ్ళి తను అక్కడ డ్రాప్ చేసి ఐ కేమ్ బ్యాక్. మేబీ తను నన్ను చూడలేదు అనుకుంటా. షీ లిటరలీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ మీ. అది నాకు అర్థమయ్యి ఐ స్టూడ్ అప్ అండ్ చీర్డ్ హర్ అప్, అండ్ దట్ ఈస్ వెన్ షీ స్టార్టెడ్ డాన్సింగ్. లిటరలీ మై టీయర్స్ స్టార్టెడ్ రోలింగ్. ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. ఫస్ట్ టైం కన్నా చాలా బెటర్ చేసింది. ఇట్స్ నాట్ లైక్ వీ ఎక్స్పెక్టెడ్ హర్ టు డూ బెటర్, బట్ ఫెల్ట్ సో ప్రౌడ్. ఓ మై గాడ్, ఐ ఫెల్ట్ సో ప్రౌడ్. చాలా ప్రెటీ అనిపించింది. షీ వాజ్ సో బ్యూటిఫుల్ దట్ తను అలానే స్టేర్ చేస్తూ ఉండిపోయాను. ముందుకు వెళ్ళిపోయాను, స్టేజ్ ముందుకి. అంటే ఎవరికి డిస్టర్బెన్స్ అవ్వకుండా అందరికీ కనిపించేలాగే ఐ వాజ్ లైక్ లీనింగ్ డౌన్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు రికార్డ్ హర్ ఫ్రమ్ ద కెమెరా. నాకు ఈ మెమరీస్ అన్నీ కావాలి కదా. ఐ జస్ట్ వాంటెడ్ టు స్టోర్ దెమ్.
I just wanted this YouTube be my book. That's all about this video. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. For more our videos, stay tuned to our channel. Bye bye, guys. Thank you for watching.